రన్ టీవీ తెలుగు. ఐఎమ్ యువర్ షాలిని ప్రియా. స్పై యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు యష్ రాజ్ ఫిల్మ్స్. బాలీవుడ్లోనే బడా నిర్మాణ సంస్థగా పేరొందిన ఈ నిర్మాణ సంస్థ వైఆర్ఎస్ఎఫ్ స్పై యూనివర్స్ పేరుతో నిర్మించిన సినిమాలు యాక్షన్ ప్రియులను అయితే ఆకట్టుకున్నాయనే చెప్పవచ్చు. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ అండ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ మన తెలుగు హీరో ఎన్టీఆర్ హీరోలుగా యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన చిత్రమే వార్ 2. ఇద్దరు పవర్ హౌస్ లాంటి హీరోలు కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఈ ఇద్దరు సూపర్ స్టార్లను అయాన్ ముఖర్జీ ఎలా డీల్ చేశారు, ఈ సినిమా ఎలా ఉంది, వార్ 2 అసలు కథ ఏంటి, ప్రేక్షకులను వార్ 2 మెప్పించిందా లేదా, ఈ మూవీ రివ్యూ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ మీకు కూడా చాలా ఉంది కదా. సో లెట్స్ స్టార్ట్. అసలు ఈ వార్ 2 కథ ఏంటి? మాజీ రా ఏజెంట్ కబీర్ అంటే మన హీరో హృతిక్ రోషన్ వరుస పెట్టి బడా బాబులనైతే హత్య చేస్తుంటాడు. భారతదేశాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలనే కలి అనే ఓ అజ్ఞాత శక్తి అతనికి ఓ టాస్క్ అయితే ఇస్తుంది. తన గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లూథ్రా అంటే మన కథలో అశుతోష్ రాణాని కబీర్ చంపేస్తాడు. కబీర్ కోసం రా భారత ప్రభుత్వం వెంటాడుతుంది. ఇతనిని పట్టుకోవడానికి రా నియమించిన స్పెషల్ టీంకి మేజర్ విక్రమ్ చలపతి అంటే మన జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం అయితే వహిస్తాడు. తండ్రిని చంపిన కబీర్పై అతని కూతురు వింగ్ కమాండర్ కావ్య లూత్రా అంటే కేరా అద్వానీ పగతో రగిలిపోతూ ఉంటుంది. తనకు అడుగడుగున అడ్డుపడుతున్న విక్రమ్ గురించి కబీర్ ఓ నిజమైతే తెలుసుకుంటాడు. రా ఏజెంట్గా ఉన్న కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు, సునీల్ లూత్రాను ఎందుకు చంపాడు, అసలు కబీర్ కావ్యకు ఉన్న సంబంధం ఏంటి, కలీ గ్యాంగ్ ఇండియాను ఎందుకు టార్గెట్ చేసింది అనేది వార్ 2 కథ. ఇక ఈ మూవీలో ఎవరెవరు ఎలా యాక్ట్ చేశారో ఒకసారి చూసేద్దామా. యష్ రాజ్ ఫిల్మ్స్ గత చిత్రాల మాదిరిగానే వార్ 2లోనూ యాక్షన్ సీన్స్ చేజింగ్లు నిండిపోయాయి. టీజర్ టైలర్లలోనే ఈ యాక్షన్ సీక్వెన్స్ల గురించి దర్శకుడు అయాన్ ముఖర్జీ హింట్ అయితే ఇచ్చేశారబ్బా ఆడియన్స్కి. మొదటి గంటలోనే సినిమా కథ ఏంటి అనేది దర్శకుడు రివీల్ అయితే చేశాడు. జపాన్లో కథ మొదలై ఇటలీ, జర్మనీ, ఇండియా చుట్టూ తిరుగుతుంది. ఎన్టీఆర్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కథలో సస్పెన్స్ వేగం అనేది పెరుగుతుంది. హృతిక్తో ఏమాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ అయితే సూపర్గా నటించారు. సరిగ్గా ఇంటర్వెల్ ముందు తానెవరు, ఎందుకు ఇదంతా చేస్తున్నది విక్రమ్కు చెప్పేశాడు కబీర్. ఆకాశంలో 2 విమానాలతో జరిగే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకైతే హైలైట్గా నిలిచిందనే చెప్పవచ్చు. ఎన్టీఆర్ అండ్ హృతిక్ ఈ ఫైట్ సీన్లో పోటీ పడి అయితే నటించారు. అప్పుడే విక్రమ్ ఎవరో కబీర్కు తెలియడంతో ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోయింది. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ కథ చెబుతూ హీరోల గతం ఏంటి అనేది రివీల్ అయితే చేశాడు మన దర్శకుడు. కబీర్, విక్రమ్ల మైండ్ గేమ్, రాజ్ చీఫ్, విక్రాంత్ కావ్ వ్యూహాల ప్రేక్షకులనైతే వినోదాన్ని అయితే పంచుతాయి. విక్రమ్ కబీర్ల మధ్య హోరాహోరీ పోరు ట్విస్టులతో క్లైమాక్స్ అయితే ముగించారు. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ల డ్యాన్సులు పోటీలు పడి మరీ స్టెప్స్ వేశారు. ఈ సాంగ్ థియేటర్లో విజిల్స్ అయితే వేయించింది. యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ గా నిలిచే హృతిక్ రోషన్ అలవోకగా కబీర్ పాత్రను చేసుకుంటూ వెళ్ళాడు. ఫస్ట్ హాఫ్ లో రా నుంచి తప్పించుకునే ట్రైన్ సీన్, ఇంటర్వెల్లో ఫైట్ మీద జరిగే యాక్షన్ సీన్లో అద్భుతంగా నటించి హాలీవుడ్ సినిమాలను అయితే గుర్తు చేశాడు మరోసారి. ఇక ఎన్టీఆర్ సంగతి చూస్తే హృతిక్కు గట్టి పోటీ ఇస్తూ యాక్షన్ సీన్స్లో అయితే అదరగొట్టేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో తన యాక్టింగ్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏడిపించేశాడు. హీరోయిన్కి కేరా అద్వానీ బికినీ, లిప్ లాక్స్తో పాటు యాక్షన్ సీక్వెన్స్లోనూ తనలోని మరో షేడ్ని అయితే చూపించింది. అశుతోష్ రాణా, అనిల్ కపూర్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు న్యాయం అయితే బాగా చేశారు. టెక్నికల్ అంశాల జోలికి వస్తే ఈ సినిమాకు సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారాలు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదనపు బలంగా అయితే నిలిచింది ఈ సినిమాకి. యాక్షన్ సీక్వెన్స్లను బెంజమిన్ జాస్పర్ అద్భుతంగా చూపించి మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్లిపోయాడబ్బా. నిర్మాణ విలువల పరంగా ఆదిత్య చోప్రా ఎక్కడ అసలు తగ్గకుండా చాలా గ్రాండియర్గా వార్ 2నైతే నిర్మించారు. మొత్తానికి వార్ 2 అనేది యాక్షన్, ఎమోషన్, మైండ్ గేమ్స్ మేళవించిన పవర్ ప్యాక్డ్ స్పై థ్రిల్లర్ మూవీగా అయితే మనం చెప్పవచ్చు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్ టుగెదర్ ప్రేక్షకులనైతే ఒక విజువల్ ఫీస్ట్తో అయితే అలరించాయి. కొన్ని చోట్ల కథలో ఊహించదగ్గ మలుపులు ఉన్న యాక్షన్ ప్రియులకు మాత్రం ఇది మిస్ చేయరానిది. ఇలాంటి ఫిల్మ్ రివ్యూస్, సినిమా అప్డేట్స్ కోసం రన్ టీవీ తెలుగుతోనే ఉండండి. నేను మీ షాలిని ప్రియా.
మరో ఆసక్తికరమైన మూవీ రివ్యూతో త్వరలోనే కలుద్దాం. బై బాయ్.